నమ్మకం పొగలాంటిది. ఒక్కసారి పెరిగితే దానిని ఆపడం కష్టం. రూపం అనేది చూసే కళ్ళకి నచ్చే అందం. గుణం అనేది మనలోని అంతరాత్మకి నువ్వు చెప్పుకునే నిజం. ఏ పరిస్థితుల్లోనూ మనోనిర్భరాన్ని కోల్పోకూడదు. విభిన్న పరిస్థితుల మధ్య సమతుల్యం కలిగి ఉండాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉంటే అందరినీ సమంగా ప్రేమించవచ్చు. నీకు కావలసినవన్నీ అప్పుడు వాటంతట అవే వస్తాయి. పిసినారి తనకు లేని దానికోసం వెంపర్లాడమే కాదు, తనకు ఉన్నది కూడా మరింత కావాలనుకుంటాడు. సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగి ఉంటే అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది. మనకు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని సంబంధాలనైనా విడగొట్టగలదు. మనుషులు ఎలా ఉంటారు అంటే ఎవరికీ చెప్పకూడదు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి పనిచేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకులే అని వదిలేస్తారు. నీ శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతిదీ కొండలా కనిపిస్తుంది. తెలుసుకున్న తర్వాత నువ్వు అందరికీ శిఖరంలా కనిపిస్తావు. అవకాశం అనేది ఎప్పుడూ ఒకరిని పొగిడితేనో భజన చేస్తేనో రాదు. నిన్ను నువ్వు నిరూపించుకుంటే, నీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయగలిగితే, నువ్వేంటో నువ్వు చూపించుకోగలిగితే మాత్రమే వస్తుంది. అమ్మ మీద ప్రేమ, నాన్న మీద గౌరవం, దేశం మీద భక్తి ఎప్పటికీ ఉండాలి. అతి చనువు ఎవరికి ఇస్తామో వారి చేతుల్లోనే మనం బందీలమవుతాం. శరీరంలో గుచ్చుకున్న వాడి బాణాలను తీయగలం, కానీ మనసు నొప్పించిన పరుషవాక్కులను మాత్రం తీయలేము. దేవుడు నీ జీవితంలో నుండి కొంతమందిని కావాలనే తప్పిస్తాడు. వారి కోసం నువ్వు ఆరాటపడకు. ఒకరి కోసం నువ్వు ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు. నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో చూడు. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. మంచిగా బ్రతకడం గొప్ప కాదు, మంచి పంచి బ్రతకడం గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. కొన్ని ప్రశ్నలకు మాట సమాధానమైతే ఇంకొన్ని ప్రశ్నలకు మార్పు మాత్రమే సమాధానం. విజ్ఞానం మనల్ని శక్తివంతులను చేస్తే, మంచి వ్యక్తిత్వం మనకు గౌరవం కలిగేలా చేస్తుంది. బాధపడే మనసు ఏమి రాసినా ఆ అక్షరాలు బరువుగానే ఉంటాయి. పంతాలు పట్టింపులు మనిషిలోకి రానంతవరకే బంధాలు బలంగా ఉంటాయి. 10 మందిని కొడితే రాదు గౌరవం. మన మనసులో కమ్ముకున్న కల్మషాన్ని తొలగిస్తే వస్తుంది గౌరవం. విసిరేసిన విత్తనాలే మొలకెత్తుతాయి, విమర్శించిన జీవితాలే వెలుగెత్తుతాయి. అన్నింటికీ సమయమే సమాధానం. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు, సలహాలు ఇచ్చేవారు సహాయం చేయరు. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. నేటి సమాజం అంటే ఇదే. నీవు ఎవరికైనా సహాయం చేయడంలో విజయం సాధించగలిగితే నీవు నీ జీవితంలో విజయం సాధించినట్టే. మనసు విని శరీరం వినకపోతే ఎక్కడికి వెళ్ళగలవు, ఏం చేయగలవు? డబ్బు అనే చిన్న రంగు కాగితం మనిషిలో ఉంటే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. అక్షరాలు ఉన్నా లేకపోయినా కాగితం బరువు ఒకటే, కానీ విలువే మారిపోతుంది. మనం ఇష్టంతో చేసే పని మన శక్తిని పెంచుతుంది. మనం కష్టంతో చేసే పని మన శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. లైఫ్ స్టైల్ అయినా స్టేటస్ స్టైల్ అయినా మనకు నచ్చినట్లే ఉండాలి. ఎవరి కోసమో దాన్ని మార్చొద్దు. నీ ఇంటి గుడిలో దీపం వెలిగించి పక్కింట్లో దీపాలు ఆర్పేస్తే పుణ్యం రాదు. ఒక మంచి భార్య దొరికితే ఎంత పేదరికంలో ఉన్నా సరే కష్టం తెలియదు. దొరకకపోతే ఎన్ని వసతులు ఉన్నా సరే సంతోషం అనేది ఉండదు.